హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫస్ట్ విడత పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది. ఆ ఇండ్ల కన్స్ట్రక్షన్ అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా రెండవ లిస్టుని కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తాము అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలని కూడా వీరికి పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతలో భాగంగా ఎవరెవరికి ఈ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎప్పటి నుండి ఈ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే ఒక కార్యక్రమంలో భాగంగా మనకి ఈ విధమైనటువంటి కామెంట్స్ని అయితే చేయడం జరిగింది. ఏప్రిల్ నుండి ఇందిరమ్మ రెండో విడత ఇండ్లు, ఏప్రిల్ నుండి అయితే ఈ యొక్క ఇందిరమ్మ రెండో విడత ఇండ్లను పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఏప్రిల్లోనే మనకి ఈ మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఎవరెవరికి వస్తాయి ఈ ఇండ్లు రావాలంటే మీరు ఏమేమి చేయాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏప్రిల్ నుండి అర్హులందరికీ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని ఏదలాపురం మున్సిపాలిటీలో రూపాయలు 1.07 కోట్లతో పలు అభివృద్ధి పనులకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఏదలాపురంలో పూర్తి కాబడిన ఇందిరమ్మ ఇండ్లకి గృహ ప్రవేశాలు చేసి ప్రారంభించారు. ఇక్కడ మనకి ఫస్ట్ విడతలో భాగంగా ఇచ్చినటువంటి మంజూరు పత్రాలు ఎవరెవరికైతే పేద ప్రజలకు అందాయో వారైతే ఇందిరమ్మ ఇండ్లని కట్టుకుంటున్నారు. కొంతమందివి కట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అయినటువంటి గృహానికి ఈ యొక్క నూతన గృహప్రవేశంలో భాగంగా మంత్రి గారైతే ఈ విధమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఏప్రిల్ నుండి ఇందిరమ్మ రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. అయితే ఈ రెండో విడతలో భాగంగా L1లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L2లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L3లో ఉన్నటువంటి వారికి వస్తాయా అనేటటువంటి విషయాలని మనమైతే ఉన్నతాధికారుల దగ్గర నుండి సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు అంటే, L1 లిస్ట్లో ఉన్నటువంటి వారికి మొదటి విడతలో భాగంగా ఇండ్లని మంజూరు చేశారు కాబట్టి L2 లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండో విడతలో ఇండ్లు వస్తాయి అనేటటువంటి ఆశతో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే వారందరికీ కూడా పెద్ద షాక్ అని చెప్పవచ్చు. L1 లిస్ట్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అర్హులకి మాత్రమే ఈ రెండో విడతలో భాగంగా కూడా మంజూరు పత్రాలు అందుకునేటటువంటి అవకాశం ఉంది. L2లో ఉన్నటువంటి వారికి రెండో విడతలో ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. L1 లిస్ట్లో ఇదివరకు ఇల్లు రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క పంచాయతీ సెక్రటరీ గారిని, మీ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీని ఆశ్రయించండి. మీకు నిజంగా ఇల్లు లేనట్టయితే మాకు ఇల్లు కల్పించండి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ కూడా చేసుకున్నట్టయితే మీ పేరు ఇందులో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్లో మంజూరు పత్రాలని అందుకునేటటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.